2 నెలలు అయిపోయింది. నీకు అదన్నా సోయి ఉందో సోయి లేదా కార్డు పైన పేమెంట్ లేదు. నీకు సోయిందా మేడం? ఎట్లా నాకు సోయి లేకనే నీకు ఫోన్ చేస్తున్నా. సోయి లేకనే పని చేస్తున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే అంటున్నా. సోయి ఉంటే ఇలాంటి దొంగలు ఉంటారు కదా, మీ దొంగలకి ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడితే అదే అంటున్నా. నువ్వు హోమ్ విజిటింగ్ ఆథరైజేషన్ లెటర్ ఐడి కార్డ్ ఇచ్చి పంపి. చదువుకున్నావు కదా, కదా నువ్వు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చినా ఇచ్చి పంపించాలి వివేక్. ఈడ షో చేయాలి అల్లటప్ప నీ ఇష్టం ఉన్నట్టు వనవాడతా అని పంపించేస్తా. ఇక్కడికి వచ్చి వంకర టింకర మాట్లాడతా అంటే గుడ్డ వాళ్ళ ఒకటి పంపిస్తా వివేక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గట్ రవి ఛానల్కి. వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. సో 2 కూడా చాలా బాగున్నాయి. కస్టమర్ని ఏ విధంగా ఏజెంట్లు థ్రెటన్ చేస్తున్నారో సో వినండి. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. అయిపోయిందా అండి పేమెంట్? యాక్సిస్ కాదే అండి. కాదా సార్, ఇక కట్టరా? కడతా అండి. ఎప్పుడు సార్? అరేంజ్మెంట్ అవ్వట్లేదు మేడం. ఎన్ని రోజులు చెప్తారు సార్? చెప్పడానికని ఏం అనిపించట్లేదు కదా సార్, నాకు అర్థం కాదు. ఓ 50,000 కార్డు కాదు, 30,000 కార్డు కాదు కదా సార్, 2 లక్షల కార్డు ఇది. అంత ఈజీగా వాడుకొని 21,800 కట్టడానికి ఇంత ప్రాబ్లం ఏంటి సార్? అసలు ఏముందని వాడినారు మీరు? అంటే ఇప్పుడు అడ్జస్ట్ అవుతలే, ఫండ్స్ ఇష్యూ ఉందని చెప్తున్నారు. ఎట్లా కడతా అని చెప్పి యూజ్ చేసుకున్నారు. ఇది ఈఎంఐస్ ఎందుకు పెట్టుకున్నారు కార్డు పైన? ఇప్పుడు భవిష్యత్తు మీరు గెస్ చేస్తారా? భవిష్యత్తు గెస్ చేయలేము మనము, ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తాం. ఈ రోజు ఏమవుతుందో తెలియదు కదా. ఫ్రెండ్స్ లేరా, ఫ్యామిలీ లేరా? ఆల్టర్నేట్ అంటే ఏమో చెప్పండి మేడం. అదే చెప్తున్నాను సార్, మీ ఇంట్లో వాళ్ళు లేరా, ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరూ డబ్బులు ఇస్తారా? ఫ్రెండ్స్ ఉంటే మీకు మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ డబ్బులు ఇవ్వండి. బ్యాంక్ ఎట్లా నమ్మింది సార్? 2 లక్షలు నీకు వాడుకున్నారా? ఎవరు నమ్మని చెప్పాడు మీకు? బ్యాంక్ కి నేను నమ్మని చెప్పానా? మరి ఎందుకు? సరే మీకు కార్డు వచ్చింది, మరి పక్కకు పడేయాల్సింది. ఎందుకు యాక్టివ్ చేసి ఎందుకు ట్రాన్సాక్షన్ ఈఎంఐలు పెట్టుకున్నారు? ఇప్పుడు పక్కకు పడేసిన మేడం. అదే వాడుకొని ఎగ్గొట్ట నీకా అని అడిగినా, అది ఇంకా ఆన్సర్ అయ్యి. మీరు ఏమనుకుంటారు? ఎగ్గొట్టని అనుకున్నా మీరు? ఎగ్గొట్టే మాటలే ఉన్నాయి కదా నీ. మరి మాటలు ఏం లేవు, అని చెప్తున్నావు కదా. మరి బ్యాంక్ ఎట్లా ఇచ్చింది? చేసే మాటలు మీ దగ్గర ఉన్నాయి. కస్టమర్ ఎగ్గొట్ట చేసేది మీరే. మీరు నేను కాదు, అర్థమవుతుందా? నేను వాడుకొని 2 నెలలు నేను ఊసోలేను, అట్లా అర్థమవుతుందా? అర్థం చేసుకుంటా, తెలుగులో మాట్లాడుతారు కదా. ఇంట్లో ఉండకుండా, తప్పించకుండా, బయటకు పోకుండా, ఫోన్ ఎత్తకుండా. నువ్వు ఇది చేసేది మేం కాదు, నువ్వు మాట్లాడేది. అర్థమవుతుందా? ప్రతిసారి డైలాగ్ అర్థమవుతుందా? చెప్తుండు కదా మీ ఇంట్లో మీ డాడీ ఉన్నాడు కదా, ఇంకా జాబ్ చేస్తుండు, జాబ్ కి పోయిండని చెప్తుండు కదా. మరి ఏం చేస్తున్నావు కట్టకుండా? బయటికి వెళ్ళాను, జాబ్ సర్చింగ్. బయటికి వెళ్ళా మేడం, జాబ్ సర్చింగ్. 2 నెలలు అయిపోయింది. నీకు అదన్నా సోయి ఉందో సోయి లేదా కార్డు పైన పేమెంట్? నీకు సోయిందా మేడం? ఎట్లా నాకు సోయి లేకనే నీకు ఫోన్ చేస్తున్నా. సోయి లేకనే పని చేస్తున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే అంటున్నా. సోయి ఉంటే ఇలాంటి దొంగలు ఉంటారు కదా, మీ దొంగలకి ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడితే అదే అంటున్నా. నువ్వు దొరకలేదు 10 సార్లు వచ్చింది ఇంటికి, 10 సార్లు కదా దొరకకుండా. మీ డ్యూటీ అది 20 సార్లు రావాలి, 100 సార్లు రావాలి. మరి నీ డ్యూటీ ఏం చేస్తున్నావు? పేమెంట్ చేసుకుంటాను, నా డ్యూటీ మర్చిపోయి. ఏది పేమెంట్? ఏది పేమెంట్ గురించి మాట్లాడు. ఎప్పుడు అడ్జస్ట్మెంట్ చేస్తావు? ఇంకా ఎన్ని రోజులు మాట్లాడాలి? టైం పడుతుంది. సెటిల్మెంట్ చేసుకోని చెప్పినా కదా. టైం కాదు, పేమెంట్ చేయి నువ్వు. ఫస్ట్ ఓపెన్ చేసి మీ దగ్గర పైసలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. తమాషాల మాటలు మాట్లాడి తమాషాలు చేస్తావు. ప్రతి కాల్ లో ఎవరు అని అడిగి ఎవరెవరు అంటే మీరు ప్రపంచం ఉంటారా? మీరు నంబర్ ఎన్ని దొంగతనం చేసావు? ఎన్ని బ్యాంకుల నుంచి ముందు దొంగతనం చేసిన చెప్పు. ఓపెన్ చేయి, ఫోన్ పే ఓపెన్ చేయి, ప్రాసెస్ చెప్తా. ఏం లేదు, డబ్బులు లేవు. వేస్ట్ ఫెల్లో సిగ్గుండాలి కొంచెం. పైసలు కాదు, సిగ్గుండాలి మేడం. అర్థమవుతుందా? పనులు చేయండి. ఏం పనులు? చిల్లర పనులు. పబ్లిక్ పైసలు, పబ్లిక్ పైసలు కాదు, పబ్లిక్ చిల్లర పనులు బంద్ చేసుకోండి జరా. ఏం చిల్లర పనులు? తినది అరగాలి జరా, తింటే సంపాదించి తింటే. ఫస్ట్ కట్టు 2 నెలలు. చేసే చిల్లర పనులు చెప్పేది మొత్తం మాట్లాడతావు. ఇంకా ప్రతి కాల్ ఎవరు అంట ఎవరు అంటే అర్థమవుతుందా? ఎంత కెపాసిటీ ఉంటుందో అదే లాంగ్వేజ్ ఏడుస్తున్నావు కదా, అర్థం చేసుకోవడానికి ఏముంది? హలో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీకాంత్ గారు మాట్లాడు. క్రెడిట్ కార్డ్ నుంచి కాల్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి? ఆర్బిఎల్ సార్, ఆర్బిఎల్ క్రెడిట్ కార్డ్. చెప్పండి సార్. ఇది ఏమైంది సార్? మీది పేమెంట్ ఇప్పటివరకు క్లియర్ కాలేదు. అది టైం పడుతుంది సార్, చెప్పిన కదా.
లేదు సార్, ఒక మినిమం డ్యూ అయినా వేసుకుంటేనైనా సడన్ టైం అయినా దొరుకుతుంది సార్. మొత్తం లేదు సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో లేవు సార్. సెటిల్మెంట్ అయినా తీసుకోండి సార్ మళ్ళా. సెటిల్మెంట్. సార్ సెటిల్మెంట్ అయినా ప్రొవైడ్ చేస్తున్నా. మీరు లేవు అని అంటే కాదు కదా సార్. ఒక 20,000 క్లియర్ చేసుకుంటా నేను సడన్ టైం అయినా ఇవ్వగలుగుతాను. నేను మీకు మొత్తం 80,000 అయితే అడుగుతారు కదా సార్. దాంట్లోకి ఓన్లీ 20,000 అడుగుతున్నా. 20,000 కట్టుకున్నారు అనుకో, మీకు టైం ప్రొవైడ్ చేయగలుగుతాను సార్. అదే 20,000 ఉంటే కట్టుకుంటా. మీతో ఫోన్ ఎందుకు మాట్లాడతారు సార్? అదే 20,000 ఉంటే సార్ కట్టుకున్నా. మీది 2 months బిల్ ఎంత ఉన్నది సార్? 80,000 ఉంది. 80,000 అడుగుతున్నామా మేము? మీరే ఒక మాట అర్థం చేసుకోవచ్చు కదా. దాంట్లోకి చాప అమౌంట్ గిట్లా అడుగుతలేము. మీ పేరేం పేరు సార్? కృష్ణ సార్. ఎక్కడి నుంచి మాట్లాడతారు సార్? ఎక్కడి నుంచి మాట్లాడతారు? బేగంపేట్ బ్రాంచ్ సార్. బేగంపేట్ బ్రాంచా? సార్. సార్ ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేసిన. మీ దాంట్లో ఎవరన్నా సార్ మా మేనేజర్ తో మాట్లాడు. హలో సార్, నేను మేనేజర్ని మాట్లాడుతున్నా, శ్రీకాంత్. చెప్పండి. నేను మేనేజర్ని మాట్లాడుతున్నా, శ్రీకాంత్. ఏమేమి శ్రీకాంత్ అది కార్డ్ అమౌంట్ మీది? సార్ ఇప్పుడు పేమెంట్ లేదు సార్ నా దగ్గర, కొంచెం ఫండ్ ఇష్యూ ఉంది. అవును సార్, అవును. పేమెంట్ లేదంటే వాడుకున్నారు కదా. 4 లక్షల కార్డు వాడుకున్నప్పుడు కట్టాలి కదా. ఇప్పుడు మినిమం అమౌంట్ అడుగుతున్నాం కదా. నేను 4 లక్షలు కట్టంటున్నా. నేను లేవు సార్, అవే మినిమం అమౌంట్ కూడా లేవు నా దగ్గర. లేవంటే ఎట్లా శ్రీకాంత్? లేవంటే శ్రీకాంత్ ఎట్లా శ్రీకాంత్? లేవంటే మీ పేరేం పేరు సార్? మీ పేరు? నా పేరు వివేక్ వర్ధన్. వివేక్ వర్ధన్. లేవు. లేవంటే ఎందుకు లేవు అంటే వాడుకున్నావు కదా. మినిమం అమౌంట్ కట్టుకో. వాడుకోనికనే ఇచ్చినావు, వాడుకోనికనే ఇచ్చారు కదా, అందుకనే వాడుకున్నా. కట్టుకోవడానికి చేత కాదా? కట్టుకోవడానికి చేతనైతలేదా? అరే ఓంకర మాట్లాడుతావు ఏమరా వివేక్ వర్ధన్? మంచిగా మాట్లాడుతున్నావు కదా. నేను అదే శ్రీకాంత్ చేత కాదా ఈత కాదా? కట్టుకొని శ్రీకాంత్ నీకు. అరే ఏదైనా ఉండని వివేక్, ఏదైనా ఉండని వివేక్, నా దగ్గర పైసలు రాగానే నేను కట్టుకుంటా అంటున్నా. కట్టుకోని అంటున్నాను. ఎప్పుడు శ్రీకాంత్? ఒక 2 నెలలు టైం పడుతుంది వివేక్. 2 నెలలు అంటే కాదు, సెటిల్మెంట్ తీసుకోలేకపోతే నీకు. అరే సెటిల్మెంట్ తీసుకో శ్రీకాంత్. పైసలు ఉంటే నేను కట్టనా వివేక్? మళ్ళీ సెటిల్మెంట్ కి కూడా పైసలు లేవు వివేక్. శ్రీకాంత్ వివేక్ సెటిల్మెంట్ కి కూడా పైసలు లేవు వివేక్. లేవంటే మళ్ళీ ఇట్లా పబ్లిక్ పైసలు వాడుకున్నావు కదా, కట్టాలి. అవు వివేక్, నేను కూడా ఒక పబ్లిక్ నే కదా. టైం వచ్చినప్పుడు నేను కడతా. నీ ఒక్కనివి కావు కదా. నీ ఇంటివి నీ ఒక్కనివి కావు. నీ ఇంటివి కూడా నువ్వు ఇయ్యలేవు కదా వివేక్. కట్టు అని ఎంబర్ తలగా నీకే. నీ సొంతం నీ ఇంటివి నీ జోబులకేం తీసి ఇయ్యలేవు కదా వివేక్. నా జోబులకే, నా పర్సులకే తీసి ఇచ్చిన వివేక్. నీ పర్సులకేం తీసి ఇస్తే నేను కూడా టైం వచ్చినప్పుడే కడతా వివేక్. కట్టుకో. టైం వచ్చినప్పుడే, టైం ఎప్పుడైతే నాకు వస్తుందో అప్పుడే నేను కడతా వివేక్. శ్రీకాంత్ చెప్పు వివేక్. ఇవి కట్టుకోవడానికి నువ్వు వాడుకోవడానికి ఇచ్చారు. నీకు ఇష్టంగా యూజ్ చేసి మళ్ళీ నువ్వు కట్టను. నేను కడతా అంటున్నా వివేక్, నీకు అర్థమవుతుందా వివేక్? నేను కడతా అంటున్నా, కొంచెం టైం పడుతుంది అంటున్నా. ఓల్డ్ సిటీలో ఉంటా వివేక్. అవును వివేక్. రైట్. ఎగ్జిక్యూటివ్ తో వచ్చి మాట్లాడిపిస్తా. అరే మాట్లాడిపి వివేక్. ఏం భయపడతాను అనుకుంటున్నావా? భయపడకు. ఎందుకు భయపడతావు? మళ్ళా నువ్వు దొంగతనం చేసినావు భయపడికి. నేనేం చేయలే వివేక్. మళ్ళీ ఎందుకు భయపడ? నేను ఎందుకు భయపడతా? నేను భయపడానే నీకు చెప్తున్నా వివేక్. నువ్వు ఎగ్జిక్యూటివ్ పంపిస్తానగానే, అన్ని పంపిస్తే ఇన్ని పంపిస్తానగానే నేను భయపడిపోను వివేక్. అదే వెరీ గుడ్. ఆడికి వచ్చినాకనే మాట్లాడదాం. మాట్లాడదాం వివేక్. రైట్. ఈయన దగ్గరికి ఎగ్జిక్యూటివ్ పంపి పబ్లిక్ పైసలు వాడుకొని కట్టానంట. పంపి అన్ని ఇచ్చి పంపి వివేక్. మళ్ళీ ఇదొకటి కూడా చెప్తున్నా. ఏమని? హోమ్ విజిటింగ్ ఆథరైజేషన్ లెటర్, ఐడి కార్డ్ ఇచ్చి పంపి. చదువుకున్నావు కదా. ఇడికి వచ్చి కదా నువ్వు మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చినా ఇచ్చి పంపించాలి వివేక్. ఈడ షో చేయాలి. అల్లటప్ప నీ ఇష్టం ఉన్నట్టు ఎవరు పడతాను పంపించేస్తా. ఇడికి వచ్చి ఇంకా మాట్లాడతా అంటే గుడ్డ వాళ్ళ ఒకటి పంపిస్తా వివేక్. అని చూస్తే తెలుసుకుంటావు కానీ. అరే ఇడికి వచ్చిన తర్వాత ఉల్టపల్ట మాట్లాడితే గుద్ద వాళ్ళ ఒకటి పంపిస్తా వివేక్. ఇది కూడా కుల్లే చెప్తున్నా. నీలాంటి చురుకొనే పంపుతావు. అరే ఓనన్న పంపించుకో వివేక్. మంచి మంచోడు. అరే మంచి బ్యాంక్ వాడు, మంచి లట్కిలు కొట్టిపోయిండు. అర్థమవుతుందా? నువ్వు ఇవన్నీ కొత్తగా చెప్పకు వివేక్. నాకు చూసిన పానం లట్కిలు కొట్ట. అరే ఊకో ఇవన్నీ మాట్లాడకు. ఏం చేయాలనుకుంటున్నావు చెప్తున్నావు. నాకు లట్కిలు కొట్టిరు. అదే చెప్తున్నా కదా, నువ్వు పంపించాక చూసుకో. తర్వాత మాట నువ్వు ఓనో చూసినావు. అరే మస్తున్న వివేక్ ఈ మాటలు. మస్తు మంది చెప్తారు, మస్తున్నా నేను ఈ మాటలు. అరే మస్తు మంది నేను చాలా మంది నీలాంటి 100 మంది 1000 మందిని చూస్తా. అరే నువ్వు ఓనన్నా చూడు వివేక్. నాకేం నీతో నాకేంది? నాకు ఎట్లా కట్టియాలి తెలుసు. అరే ఊకో వివేక్. చాలా మంది చెప్పిర్రు ఈ మాటలు, చాలా మంది చెప్పిర్రు ఈ మాటలు. సరే ఫోన్ పెట్టు శ్రీకాంత్. నువ్వే పెట్టేసే వివేక్. నువ్వు చేసినావు కదా. పబ్లిక్ పైసలు వాడుకున్నా శ్రీకాంత్. అరే ఎట్లన్నా ఏంటంటే అడకదినే వివేక్ పెట్టు. ఓకే. నేను అడక తింటున్నా. ఓడు అర్థమైతే అదే తెలుసు. అంతగట్టు ఇంతగట్టు. నేను అంత అడుగుతున్నానా ఇంత అడుగుతున్నానా? అరే వీళ్ళ ఇంట్లోకి అందరికి ఫోన్లు కొట్టి సాగు కొట్టరా.
అరే చేసి చూడరా నువ్వు చేసి చూడు. నేను క్లియర్ అదే నువ్వు చేసి చూడరా. రైట్ శ్రీకాంత్ ఓకే డన్. దమ్కి ఇస్తున్నావు కదా, చేసి చూడు నువ్వు. శ్రీకాంత్ ఓకే శ్రీకాంత్ డన్. నాకు అవసరం లేదు. పెట్టేసే మళ్ళా. మనీ ఉంటే పే చేయండి, పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.